నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. చూద్దాం. వ్యవసాయ ఇంటి రుణాలున్న వారికి ఆర్బీఐ ఊరట. డిసెంబర్ 31 లోపు కట్టాల్సిన ఈఎంఐలకు 60 రోజుల గడువు. ఉర్జిత్ పటేల్ మేడకు పెద్ద నోట్ల రద్దు ఉచ్చు, రాజీనామా చేయాలంటూ డిమాండ్. రేపటి నుంచి ధర్నాలు, నిరసనలు. కేంద్రంపై ఒత్తిడి తీవ్రం చేస్తున్న విపక్షాలు. జల రవాణాకు అనుకూలంగా కాలువల నిర్మాణం, పోలవరానికి త్వరలో నాబార్డు నిధులు వస్తాయన్న చంద్రబాబు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన. డివిస్ పరిశ్రమ బాధిత ప్రజలతో ముఖాముఖి. జపాన్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జనసేన పార్టీ బృందం పర్యటించనుంది. మెగా అక్వా పార్క్ రైతుల పరిస్థితులు అధ్యయనం చేయడానికి జనసేన పార్టీ నేతలు భీమవరం చేరుకున్నారు. అక్వా పార్క్ నిర్మించబోతున్న స్థలాన్ని పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2 నెలల క్రితం బాధిత రైతులతో హైదరాబాద్ లో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పార్టీ నేతలను భీమవరం పంపారు పవన్. వీరిచ్చే నివేదిక ప్రకారం స్పందించనున్నారు జనసేన. డివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పర్యటిస్తారు వైసీపీ అధినేత జగన్. దానవాయిపేట శివారులో జరగనున్న బహిరంగ సభ కోసం ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ ఈ మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హైవే మీదుగా పంపానదిపేటకు వెళ్తారు. అక్కడ డివిస్ ప్రభావిత గ్రామాల బాధితులు సమావేశమవుతారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం డివిస్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. పెద్ద నోట్ల రద్దు చేసిన నేటికి 14వ రోజు. ఇంకా కరెన్సీ కష్టాలు అలాగే సాగుతున్నాయి. సోమవారం కూడా జనం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పడుగాపులు కాస్తారు. సరిపడినంత నగదు లేకపోవడంతో బ్యాంకులు పూర్తి స్థాయిలో జనం అవసరాలు తీర్చలేకపోయాయి. ఏకంగా పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఏటీఎంలు కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ కావడం 13వ రోజు కలకలం రేకెత్తించింది. ఆర్బీఐ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో ప్రజలకు నోట్ల పాట్లు తప్పడం లేదు. కరెన్సీ కష్టాలతో ఆపసోపాలు పడుతున్న ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ఉపశమనం కలిగించింది. ₹1 కోటి లోపు తీసుకున్న రుణ బాకీలను చెల్లించేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. ఇళ్లు, కార్ల రుణాలతో పాటు వ్యవసాయ రుణాలకు ఇది వర్తిస్తుందని ఆర్బీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చెల్లించాల్సిన బాకీలకు అది వర్తిస్తుంది. వ్యక్తిగత, వ్యాపార రుణాలంటికి దీన్ని అమలు చేయాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ. డిసెంబర్ 31 లోపు కట్టాల్సిన ఈఎంఐలను గడువు తేదీ నుంచి 60 రోజుల లోపు చెల్లించవచ్చు. పాత నోట్ల విషయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పాత 500, ₹1000 నోట్లతో పంటల కోసం విత్తనాలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ సీజన్ వరకు ఇది వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆర్బీఐ గవర్నర్ మేడకు చుట్టుకుంటోంది. దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీకి కారణమైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలకమైన విషయంలో ఉర్జిత్ పటేల్ కనీస ప్రణాళిక లేకుండా వ్యవహరించారని బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఆరోపిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత 2 రోజులు ఏటీఎంలను మూసివేస్తే దేశవ్యాప్తంగా నగదు అందుబాటులో ఉండొచ్చని మోడీకి ఉర్జిత్ తప్పుడు సలహా ఇచ్చినట్లు కొంతమంది అధికారులు చెబుతున్నారు. నగదు మార్పిడి, డిపాజిట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు కావడం లేదు. ఇంట్లో పెళ్లి ఉంటే 2.5 లక్షల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పెళ్లి కార్డులు పట్టుకుని వెళ్లినా డబ్బులు ఇవ్వడం లేదు బ్యాంకర్లు. ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ తీసుకుని వెళ్లినా కనికరించడం లేదు. హైదరాబాద్ లో ఓ వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది. అకౌంట్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. పెద్ద నోట్ల రద్దు, కాన్పూర్ రైలు ప్రమాద ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఇటు లోక్సభ, అటు రాజ్యసభలో సేమ్ సీన్. సోమవారం సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు గందరగోళం సృష్టించాయి.
ఇవాళ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపైన చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై కేంద్రం మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడ్డ సామాన్యులకు డబ్బులు అందడం లేదన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని ఏటీఎంల దగ్గర క్యూ కట్టిన ప్రజలతో రాహుల్ మాట్లాడారు. బ్యాంక్ అధికారులు సామాన్యులకు కాకుండా దొడ్డిదారిన వస్తున్న వారికి డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు రాహుల్. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ రోడ్ల మీదకు వస్తానన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ నెల 23 నుంచి వరుస ధర్నాలు ప్లాన్ చేశారు. 23న ఢిల్లీలో ధర్నా, 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 29న లక్నోలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు దీది. ప్రభుత్వంపై పోరాడే విషయంలో కలిసి రావచ్చంటూ ఇతర విపక్షాలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మమత. పేదలు మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతుంటే ఆనందించడం మోడీ నైజాం అంటూ విమర్శించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. పెద్దలు సంతోషంగా ఉంటే ఆయన ఇంకా ఆనందంగా ఉంటారని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమన్నారు జహంతి. उनको बहुत अच्छा लगता है और जब बड़े बड़े पूंजीपति धन्ना सेठ लोग अमीर लोग खुश होते हैं तो उनकी खुशी कई गुना ज्यादा बढ़ जाती है। देश के अंदर क्या हो रहा है, जो गरीब लोग हैं, जो मजलूम लोग हैं, वीकर सेक्शन के लोग हैं, माइनॉरिटीज के लोग हैं, मुस्लिम हैं, अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोग हैं, मध्यम वर्गीय लोग हैं, उनका हो क्या रहा है। आपको ये मालूम है कि कल प्रधानमंत्री जी आगरा गए थे। పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం సామాన్యులను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. ఎన్హెచ్ఆర్సీలో కేంద్రంపై ఫిర్యాదు చేసిన కేవీపీ నోట్ల మార్పిడిలో సామాన్యులకు సహాయపడాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు క్యూ లైన్లో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు కేవీపీ. పెద్ద నోట్లు చెల్లవన్న ప్రధాని మోడీ దేశద్రోహి అన్నారు సిపిఐ నేత నారాయణ. మోడీ పిచ్చి నిర్ణయంతో దేశవ్యాప్తంగా జనం ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. కేవలం బడాబాబుల కోసం చేస్తున్న గేమ్ ప్లాన్ అంటూ విమర్శించారు. హైదరాబాద్లోని ఆర్బీఐ ముందు సిపిఐ కార్యకర్తలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్రానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బ్యాక్ టు 30/60. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శిశు సంరక్షణ కోసం ఒక్కో మహిళా ఉద్యోగికి 90 రోజుల పాటు సెలవులు మంజూరు చేశారు. పిల్లలకు 18 నెలల వయసు వచ్చే వరకు ఈ సెలవులను వినియోగించుకునే అవకాశం ఉంది. దివ్యాంగుల పిల్లల విషయంలో 22 నెలల వయసు వరకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. 2017 మార్చి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి 18 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. 10వ తరగతి రెగ్యులర్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమవుతాయని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. అధికార పార్టీ నేతలని చెప్పుకుంటూ సూర్యాపేటలో అరాచకాలకు పాల్పడుతున్న యూనిట్ సంతోష్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అతనికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అనుచరుడు కాదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. సంతోష్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించారు. సూర్యాపేట ఎస్పీ కేసు నమోదు చేసినట్లు డీజీపీ ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీజీపీని కోరారు కేటీఆర్. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పును కోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిలో రియాజ్ బత్కల్ తప్ప మిగతా 6గురు చల్లపల్లి జైల్లో ఉన్నారు. వీరిపై 3.5 ఏళ్ల పాటు సాగిన విచారణలో 157 మంది సాక్షులను విచారించారు. 502 దస్త్రాలు, 2000 వస్తువుల ఆధారాలను సమర్పించారు. విచారణ సోమవారం ముగిసింది. ఎన్ఐఏ న్యాయస్థానం తీర్పును డిసెంబర్ 13 వరకు రిజర్వ్లో ఉంచింది. ఓవైపు నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ 2000 నోట్ల రూపంలో బ్లాక్ మనీకి మరింత అవకాశం కల్పించే విధంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు సిపిఐ నేతలు. కడప 7 రోడ్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ ముందు ధర్నా చేసిన సిపిఎం నాయకులు కరెన్సీ ఇబ్బందుల నుంచి ప్రజలకు విముక్తిని కల్పించాలని డిమాండ్ చేశారు. ఓ ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వ్యాపారులు సైతం నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కదిద్దే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో పారామెడికల్ స్టాఫ్ నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిని మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్చురీ శ్వాసకోశ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం మెడికల్ కళాశాలలో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కామినేని ఆసుపత్రిలో డాక్టర్స్ గైరాజులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని డాక్టర్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో కరెన్సీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠాలోని 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 6,80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరులకు దిన విజయలక్ష్మి, శేఖర్, సల్మాన్ రాజ్, చిన్న, శ్రీనివాస్, కిరణ్, శ్రీను, సైమన్, జీవన్ తదితరులు ఈ ముఠాలో ఉన్నట్లు చెప్పారు. వీరిలో 7గురు కలిసి 6,80,000 సమకూర్చుకున్న సిపి మిగిలిన వారు వివిధ దశల్లో ఏజెంట్లుగా రంగప్రవేశం చేసినట్టు వెల్లడించారు. 20% కమిషన్కు ఈ నోట్లను మార్చేందుకు ఈ ముఠా పలువురిని సంప్రదించిందన్నారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం ఎయిడ్స్ రోగిని సొంత బావమరిదే కుట్ర చేసి హత్య చేసిన ఘటన విశాఖలో కలకలం రేపుతోంది. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ నుంచి ఓ వ్యక్తి కిందపడి అనుమానాస్పద స్థితిలో మరణించడంపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. మృతుడు ఎయిడ్స్ రోగి కావడం, ఎక్కువ కాలం బతకడాన్ని డాక్టర్లు చెప్పడంతో అతడి సోదరి, బావమరిది కలిసి ఓ ప్లాన్ ప్రకారం 1,19 లక్షల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. అయితే సంవత్సరం గడిచినా మృతుడి ఆరోగ్యంలో తేడా లేకపోవడంతో తామే చంపేయాలని ప్లాన్ చేశారు. మరో 3గురిని అసోసియేట్స్ గా తీసుకుని పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ నుంచి తోసేసి చంపేశారు. గ్రానైట్ పరిశ్రమపై ప్రభుత్వం పెంచిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. టెక్కల్లోని మైన్స్ ఏడీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టిన ఉత్తరాంధ్ర గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ పెంచిన సేన్ రైజ్ ను తగ్గించాలని డిమాండ్ చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేరిట ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులను రద్దు చేయాలని నినదించింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా గ్రానైట్ క్వారీలో తవ్వకాలను నిలిపివేశారు. హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. సోనియా గాంధీ నగర్ లో తాళం వేసిన ఓ ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారు, 5 తులాల వెండితో పాటు 5,000 రూపాయల నగలు దోచుకెళ్లారు. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీల కూలీ రేట్లను పెంచాలని కరీంనగర్ ఐసీ ఆందోళన దిగింది. కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన కార్మికులు హమాలీల సమస్యలపై సివిల్ సప్లై శాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా కూలీ రేట్లను పెంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న కార్మికులు
ప్రస్తుతం చెల్లిస్తున్న కూలీకి అదనంగా 10 రూపాయలు పెంచాలని, బీమా సౌకర్యంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా ఆడిట్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిటింగ్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో పాటు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్లు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా విభజన తర్వాత కలెక్టరేట్ లో చాలా విభాగాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఇన్నాళ్లు ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న ఆడిటింగ్ శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ భవనంలోకి మార్చారు. ఇంకా ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా కలెక్టరేట్లోకి మారుస్తామన్నారు కలెక్టర్. ఆదిలాబాద్ లో దారుణం జరిగింది. పెళ్లి సంబంధం రద్దు చేస్తుందనే కోపంతో ఓ యువకుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. రవీంద్రనగర్ లోని ఓ డిగ్రీ కళాశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం మాండగడకు చెందిన సిడాం నందినికి బెలగాంకు చెందిన నందుతో వివాహం నిశ్చయమైంది. అయితే నందినికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెద్దల సమక్షంలోనే వివాహం రద్దు చేస్తున్నారు. తాను అందంగా లేకపోవడం వల్లే నందిని పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆ యువకుడు యువతిపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు నందును పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ కు తరలించారు. విశాఖలో జరిగే జాతీయ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ జూనియర్ ఛాంపియన్షిప్ నిర్వహణపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ ఛాంపియన్షిప్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారుల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 645 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతితో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. విశాఖను క్రీడలకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ఈ పోటీలు ఓ వేదికగా నిలవనున్నాయన్నారు. తిరుమల శ్రీవారి హుండీకి నిన్న భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ వడ్డీ కాసుల వాడికి కానుకలు తగ్గలేదు. సోమవారం ఒక్కరోజే స్వామివారి హుండీకి 4,18,00,000 రూపాయల ఆదాయం లభించడం విశేషం. పెద్ద నోట్ల రద్దు తర్వాత శ్రీవారి హుండీకి ఆదాయం బాగా పెరిగింది. బ్యాక్ టు న్యూస్. యూపీ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు భావిస్తున్నారు. బోగీల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రైల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రోక్రయాన్ దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కొత్త ట్రాక్ నిర్మాణం చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రోడ్డుపై వెళ్తున్న చిన్నారిని బస్సు ఢీకొట్టింది. ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు బస్సు డ్రైవర్ను చితకబాదారు. ఆగ్రహం చల్లారకపోవడంతో ఆ తర్వాత బస్సును తగలబెట్టేశారు. కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఇటీవలే గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుమార్తె వివాహాన్ని జరిపించారు. జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యవహారాలపై ఇప్పటికే అనేక కేసులు నడుస్తున్నాయి. తాజాగా బళ్ళార్లోని ఓబులాపురం మైనింగ్ కంపెనీపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆదాయ వ్యయాలు, పెళ్లి ఖర్చులపై ఆరా తీసింది. పెద్ద నోట్ల రద్దుతో జనంలో అసహనం పెరిగిపోతోంది. చివరకు దొంగలకు కూడా డబ్బు దొరకడం లేదు. దీంతో బ్యాంకులపై పడ్డారు. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరుకు కన్నం వేయడానికి ఓ దొంగ ప్రయత్నించాడు. అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమై ఉండి తెల్లవారక గమనించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అభిమానుల్లో ఇంకా ఆందోళన తగ్గలేదు. జయలలితను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చామని అపోలో యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు అమ్మ త్వరగా కోలుకోవాలంటూ జయాభిమానులు పూజలు చేస్తున్నారు. భారీ ఎత్తున సామూహిక పూజలు చేస్తున్నారు. దేశ ఆయుధ తయారీలో మరో కీలక ముందడుగు పడింది. పూర్తి స్థాయిలో దేశీయంగా తయారైన పృథ్వీ-2 మిసైల్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చండీపూర్ బాలాసోర్ కేంద్రం నుంచి అతి తక్కువ కాలంలో 2 సార్లు జరిపిన పరీక్షల్లోనూ
పృథ్వీ 2 విజయవంతమైంది. 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం పృథ్వీ 2 ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల బరువున్న వార్ హెడ్లను సైతం మోసుకెళ్లే సామర్థ్యం పృథ్వీ 2 ఉంది.